శ్రీరామ్ శ్రీరామ కథ 61వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. అక్కడ నుంచి ముందుకు వెళ్తే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంతం కనపడుతుంది. దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. కానీ దాన్ని దాటిన తర్వాత సర్వసవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అది కూడా దాటిపోతే మేమనం అనే పర్వతం కనబడుతుంది. ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి. వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది. ఇంత దూరాన్ని సూర్యభగవానుడు అరముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మించబడ్డ భవనంలో పాశం పట్టుకుని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావరణి అనే మహర్షి కనపడతారు. ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడి నుండి ముందుకు వెళ్ళటం కష్టం కావున మీరందరూ అక్కడి దాకా వెతికి రండి అన్నాడు. తర్వాత ఆయన శతబలి అనే వానరుని పిలిచి, శతబలి, నువ్వు 1,00,000 వానరాలతో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళు. నువ్వు మ్లేచ, పులింద, సూరసేన, ప్రస్థల, భరత, కురు, ముద్రక, కాంబోజ, యవన, సక, కౌరవ మొదలైన ప్రాంతాలలో వెతకండి. ఆ తర్వాత సుదర్శన పర్వతాన్ని, దేవసుఖ పర్వతాన్ని వెతకండి. ఆ తర్వాత 100 యోజనాల నిర్జరమైన ప్రదేశం ఉంటుంది. ఆ తర్వాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతాన్ని ఒక కన్నం ఉంటుంది. అందులో నుండి దూరి అవతల వైపుకు వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తూ ఉంటారు. మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధులు, వైకాసనులు, వాలక్యులు ఆశ్రమాలు కనపడతాయి. అవి కూడా దాటితే వైకాసన సరస్సు కనపడుతుంది. అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమును అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటు ఇటు కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అటు ఇటు దాటుకుంటూ ఉంటారు. అక్కడి నుండి ముందుకు వెళితే సిద్ధపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురుదేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అన్ని నదులలోనూ వెండి పద్మాలు ఉంటాయి. వాటి నుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది. అందువల్ల ఆ నీరు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ విచిత్రమైన చెట్లుంటాయి. ఆ చెట్ల కింద నిల్చుని ఒక కోరిక కోరితే ఆ కోరికలకి సంబంధించింది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్తే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి. అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వత మీద బ్రహ్మాండమైన రమ్యమైన మందిరం కనపడుతుంది. అక్కడ శంకరుడు 11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తూ ఉంటాడు. ఇక అది కూడా దాటి ఏ ప్రాణి వెళ్ళలేడు. మీరు కూడా అక్కడ దాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. 1 నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి అని చెప్పాడు. తర్వాత సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమ, నీకున్న పరాక్రమం, నీకున్న తేజస్సు, నీకున్న వేగం, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమనశక్తి ఉందో నీకు అటువంటి గమనశక్తే ఉంది. అందుకని నేను నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను. ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి అన్నాడు. ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పటం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది.
అప్పుడు ఆయన హనుమంతుడితో, నాయన, నువ్వు సీత దగ్గరికి వెళ్ళగానే వానరు రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకుని బెంగ పెట్టుకుంటుందేమో, అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాశ్వాసనం పొందుతుంది అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకుని రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ బయలుదేరండి అని ఆదేశించాడు. అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేసి వాళ్ళల్లో ఒకరు, ఒరేయ్ మీరందరూ ఎందుకురా, నేను ఒక్కడనే సీతమ్మని జాడ కనిపెట్టేస్తానని, ఒకడు నువ్వేమిట్రా, నేనే సముద్రాలను కలిపేస్తానని, నేను వెతికేస్తానని అలా వాళ్ళు తొడలు కొట్టుకుంటూ బయలుదేరారు. మీరందరూ విశ్రాంతి తీసుకోండి, ఆ 10 తలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను అని ఒకడంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ లోపలికి ముద్దులు పెట్టుకుంటూ పైకి కిందకి ఎగురుతూ సంతోషపడి పోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో, ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్యా సుగ్రీవా అన్నాడు. సుగ్రీవుడు అన్నాడు, నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నా వెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెప్తే అప్పుడు ఋషిముఖ పర్వతం మీద కూర్చున్నాను అన్నాడు. అలా వానరాలన్నీ 4 దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు. సుగ్రీవుడు ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరముల్లో 3 దిక్కులకు వెళ్ళిన వానరములు నెల రోజుల తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాలలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గ మధ్యలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళాక నిర్ణయమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనపడటం లేదు. అక్కడ తినటానికి కనీసం మూలములు కూడా లేవు. ఒకప్పుడు కణువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణువ మహర్షి కుమారుడి అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణువ మహర్షికి ఈ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి, ఈ అరణ్యాలలో మనుషులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ ఏమీ ఉండవు అని శపించారు. వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకు వెళ్ళగా ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటికి వచ్చి వానరాల మీదకు పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడిపోతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసి అంగదుడు వస్తున్నది రావణుడే అనుకుని తన శక్తినంతా కూడబెట్టుకుని అరచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు రాక్షసుడు నవరంధ్రాల నుండి రక్తం కారి కింద పడిపోయి మరణించాడు. అప్పుడు వాడు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు. అలా వారు ఎన్ని ప్రాంతాలను వెతికినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారం దొరకలేదు. దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడి రెక్కలతో ఎక్కడ నుంచున్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావటం కనపడింది. వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటికి వస్తున్నాయి. అప్పుడు ఆ వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించాయి. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది. అందుకని ఆ వానరాలు ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకుని మెల్లిగా లోపలికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లేని వృక్షం లేదు, లత లేదు. చెట్లన్నీ పళ్ళతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి. అక్కడున్న సరోవరాలలో బంగారంతో చేయబడ్డ తామర పువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పొడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులలో కూడిన మేడలో ఉన్నాయి.
ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, ఒక అంతస్తు బంగారంతో, అలా కొన్ని అంతస్తులు బంగారంతో వెండితో తాపడం చేయబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు సైన్యాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. అప్పుడు వాళ్ళకి కొద్దిగా దూరంలోనే ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ కృష్ణాజనం కట్టుకుని నారచీర కట్టుకుని తేజస్సుతో తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దగ్గరకు ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, బయటకు నుంచి చూస్తే చిన్న పిల్లల్లా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది, అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి, మాకు చాలా చిత్రంగా ఉంది అన్నారు. అప్పుడు ఆ స్త్రీ పూర్వం దానవరాజు దగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయాశక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మను గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడు తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలను ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చాడు. కానీ ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనసు పెట్టుకున్నాడని తెలిసి ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనసు పెట్టుకున్నాడు కనుక ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు చెప్పారు. అప్పుడు ఆ హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగా ఉండటానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రీ. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని గుహని కాపాడమని అడిగింది. స్నేహం మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని ఫలాలని ఆరగించండి. నీళ్లు తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తర్వాత మీరు ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి అన్నది. అప్పుడు ఆ వానరాలు కడుపు నిండా కావలసిన పదార్థాలు తిని విశ్రమించారు. వానరాలు కడుపు నిండా కావాల్సిన పదార్థాలు తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కానీ సీతమ్మని రావణాసురుడని రాక్షసుడు అపహరించాడు. అపహరించబడ్డ సీతమ్మని వెతుక్కుంటూ వాళ్ళు కిష్కిందకు చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం కోసం 4 దిక్కులకి వానరాలని పంపించాడు. సీతమ్మని వెతకటం కోసం దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడు నాయకత్వంలో వచ్చిన వానర సమూహంలో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు అన్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెళ్తున్నా మాకు ఎక్కడా ఆహారం నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడిరెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటికి రావటం చూశాము. ఇక్కడ నీళ్లు దొరుకుతాయేమో అని ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా అని అడిగాడు. అప్పుడు స్వయంప్రభ, ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఏమన్నా ప్రవేశిస్తే ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. కానీ మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. అందుకని మీ అందరినీ నా తపశ్శక్తి చేత బయటికి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకుని కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అన్నది. అప్పుడు ఆ వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి తమ మృదువైన చేతులతో ఆ కనురెప్పల్ని మూసుకున్నాయి. మళ్ళీ ఉత్తర క్షణం కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింజ పర్వతాల మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో పళ్ళతో శోభిల్లుతుంది. అప్పుడు ఆ స్వయంప్రభ, మీరు ఈ గుహలో 4 నెలల పాటు ఉండిపోయారు అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ఆ గుహలో వానరాలు గడిపింది కొంతసేపే అయినా ఆ గుహలో ఉన్నంతసేపు వాళ్ళకి కాలం తెలియలేదు. అప్పుడు అంగదుడు, మనం ఆశ్వీజ మాసంలో బయలుదేరాం, కానీ ఇప్పుడు వసంతకాలం వచ్చింది, మనని 1 నెల లోపల తిరిగి వచ్చేమని సుగ్రీవుడు చెప్పాడు. కానీ మనం కొన్ని నెలలు దాటిపోయాం. ఆలస్యం అయితే అయింది. కానీ ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధి స్వరూపం కలవాడు. కాబట్టి సుగ్రీవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆయన నన్ను
ఇష్టంగా ఏమి యువరాజం చేయలేదు. కేవలం రాముడు చేయమన్నాడని నన్ను చేశాడు, నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే శత్రుత్వం తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. మనందరినీ కుతుకులు కోసేస్తాడు. అందుకని ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ప్రాయోపవేశం చేసి దర్భలు గడ్డిని పేర్చి దక్షిణ దిక్కుకి ఉండేలాగా పరుచుకుని తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దాని మీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళ్తున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు. నేను చేసి చనిపోదాం అని నేను వెనక్కి రాను అన్నాడు అంగదుడు. అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకుని మనము ఇక్కడే ప్రాయోపవేశం చేసేద్దాం అన్నాయి. అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు మాత్రం అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాం. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాం. అందులో బోలెడని చెట్లు ఫలాలు తేనె ఉన్నాయి, అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు అన్నాడు. సామ దాన భేద దండోపాయాలలో ఈ వానరాల మీద సామము కానీ దానము కానీ దండోపాయం కానీ పనిచేయదు. అందుకని వీళ్ళ మీద భేదం అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలని హనుమంతుడు అనుకుని అంగదుడితో, నాయనా అంగద, నువ్వు చాలా గొప్పవాడివి, ఈ రాజ్యభారాన్ని అంతా వహించగల శక్తి కలిగిన వాడివి. కానీ ఇవాళ నీ బుద్ధి యందు నిన్ను వైక్షిప్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతే గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు. నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాయి అంటున్నాయి. కానీ జరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెప్తాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత మీతో నేను రాను, మీ జాంబవంతుడు రాడు, నీలుడు సుహోత్రుడు రారు. 1000 పిడుగులు శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడు దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళాక లక్ష్మణుడు బాణాలు ఈ గుహలోకి ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బతుకుతారు? ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలు తమ భార్య పిల్లలు గుర్తొస్తాయి. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు. ఆనాడు ఒక చిన్న గడ్డి పరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించిన వాడే, కనుకనే నీకు యువరాజు పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలన చెయ్యి. అన్నిటికీ మించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఆ రాజ్యానికి వారసుడివి. నా మాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జరిగిన విషయాలన్నీ సుగ్రీవుడికి చెప్దాం అన్నాడు. అప్పుడు అంగదుడు, ఆనాడు మా నాన్న దుందుబుని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కానీ సుగ్రీవుడికి రాజ్యం మీద ఉన్న కాంక్షతో మా నాన్న తిరిగి రాకుండా ఉండటం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డం పెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నా యందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగి వస్తే నాకు దొరికిందని నన్ను చంపేస్తాడు. కాబట్టి సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశమే చేసి మరణించడమే నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పింతల్లికి, నా తల్లికి, నా పింతండ్రికి అందరికీ, పెద్దలందరికీ కూడాను నమస్కారం చేశానని చెప్పండి అని చెప్పి ప్రాయోపవేశం చేయడం కోసం దర్భల మీద పడుకున్నాడు. అప్పుడు మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్న వాళ్ళు రామకథని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళందరూ రామకథ చెప్పుకుంటూ ఉండగా అక్కడికున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది. కానీ దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలను చూసి, ఆహా ఏమి నా అదృష్టం, ఒకడిని తింటే మిగిలిన వాళ్ళు పారిపోతారు, కానీ వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలలేరు, మెల్లిగా ఒక్కొక్కడిని తినొచ్చు అని ఆ పక్షి అనుకుంది. ఆ వానరాలు చెప్పుకుంటున్న రామకథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అన్నది. నా మనసు పోయేటట్టుగా నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా
ఇక్కడ అని. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు. దశరథుడు ఏ కారణం చేత మరణించాడు? నా రెక్కలు కాలిపోయినాయి. నా అంతటా నేను మీ దగ్గరికి కూర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దింపండ్రా అన్నది. కానీ కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు అదంతా ఒట్టిదే, మనల్ని తినేయడానికి అలా అంటుంది, మనం అక్కడికి వెళ్తే అది మనల్ని తినేస్తుంది అన్నారు. వాళ్ళలో ఒకడన్నాడు, అది మనల్ని నిజంగా చంపేసింది అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాం కదా, మరి దానికి ఎందుకు మనం భయపడాలి, పద వెళ్ళి తీసుకొద్దాం అన్నాడు. అప్పుడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడు ఆ వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడు ఆయన అసలు మా జటాయువు ఏమయ్యాడు అని అడిగాడు. అంగదుడు వెళ్ళి రామకథ చెప్పటం ప్రారంభించాడు. అంగదుడు రామకథ మొత్తం చెప్పి నువ్వు ఎవరు అని ఆ పక్షిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పక్షి సంపాతి అనబడే నేను జటాయువు సోదరుడను. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చేయాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాం. అనుకున్న ప్రకారం నేను జటాయువు సూర్యుడు వెనకాల వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దగ్గరగా వచ్చాం. అప్పుడు ఆ సూర్యుడు వేడిని ధరించలేక జటాయువు సృహ తప్పి కింద పడిపోయాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించుకోవాలని నేను నా రెక్కలని జటాయువుకు అడ్డం పెట్టాను. అప్పుడు ఆ సూర్యుడు వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కానీ నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. మళ్ళీ ఇంతకాలానికి మీ వల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను అన్నాడు. సంపాతి కోరిక మేరకు వాళ్ళు ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు. ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక ఆ వానరాలు సంపాతితో, జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చేయగలవా, నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా అని అడిగారు. అప్పుడు సంపాతి, రెక్కలు కాలిపోయిన నాకు ఇవాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చేయగలను, కానీ రామకార్యానికి నేను మాట మాత్రం సహాయం చేయగలను. సీతమ్మని రావణాసురుడు ఆకాశ మార్గంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె ఆభరణాలు కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్ కుబేరుడికి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభాలతో నిర్మించబడి భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై పచ్చని పుట్టల్లా కట్టుకుని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో. నేను ఇక్కడ కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను. మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరంలో తమ కాళ్ళు దగ్గర ఉన్న రాజ్యాన్ని ఏరుకొని తిని కులింగములలో అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలను తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో బాసములు, క్రౌంచములు ఎగురుతాయి. 4వ అంతరంలో డేగలు ఎగురుతాయి. 5వ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. 6వ అంతరంలో హంసలు ఎగురుతాయి. 7వ అంతరంలో వినతాపుత్రులైన మైవతేయులను కాబట్టి మేము ఎగురుతాం. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనాలు అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే కనిపెట్టి ఉండి చూడగల దృష్టి శక్తి మాకు కంటికి ఉంది. అదిగో దూరంగా లంకాపట్టణం, అశోకవనంలో సీతమ్మ కూర్చుని ఉండటం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనాలు సముద్రాన్ని దాటి వెళ్ళగలిగితే సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు అని సంపాతి అన్నాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.